నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివిశ్రీ. ఒక సినిమాని అందరూ మెచ్చేలా తీయడం ఎంత కష్టమో, ఒక సినిమాని ప్రేక్షకులు దగ్గరికి తీసుకోవడం కూడా అంతే కష్టం. సాధారణంగా సినిమా రిలీజ్కి వచ్చే సమయంలో నటీనటులు, సాంకేతిక నిపుణులు, మేకర్స్ నిర్వహించే ప్రమోషన్స్లో పాల్గొంటూ ఉంటారు. అందులో భాగంగా రకరకాల ఈవెంట్స్లో పాల్గొనడం, ఇంటర్వ్యూలు ఇవ్వడం చేస్తూ ఉంటారు. అయితే కొందరు హీరోలు, హీరోయిన్లు సినిమా చేయడంతో తమ పని అయిపోయిందని, ప్రమోషన్స్కి రావడం కుదరదని చెప్తూ ఉంటారు. అలాంటి వారిలో హీరో అజిత్, హీరోయిన్ నయనతార పేర్లను ప్రముఖంగా చెప్పుకోవాలి. అజిత్ విషయానికి వస్తే, సెట్కి వచ్చి షూటింగ్లో పాల్గొనడం తప్ప ఆ తర్వాత జరిగే కార్యక్రమాలకు తనకు సంబంధం లేదని చెప్పేస్తూ ఉంటాడు. ఈ ఈవెంట్స్కి హాజరు కావడం, ఇంటర్వ్యూలు ఇవ్వడం వంటివి చేయడు. హీరోయిన్ నయనతారది కూడా అదే పద్ధతి. సినిమా కమిట్ అయ్యే ముందు తను ప్రమోషన్స్కి రానని చెప్పేస్తుంది. దాని ప్రకారమే అగ్రిమెంట్ చేసుకుంటుంది. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి సినిమా కోసం షూటింగ్ ప్రారంభం కాకముందే ప్రమోషన్స్లో పాల్గొనడంతో నయనతార ట్రోలింగ్కి గురవుతుంది. వరుస హిట్స్తో దూసుకు వెళ్తున్న అనిల్ రావిపూడి ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నంతో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నారు. ఆ వెంటనే తన నెక్స్ట్ మూవీ మెగాస్టార్ చిరంజీవితో అని అనౌన్స్ చేయడం, దానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగిపోయాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ సినిమాకి అనౌన్స్మెంట్ నుంచే ప్రమోషన్స్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి 157వ సినిమా కావడంతో అనిల్ రావిపూడి ఎక్కువ కేర్ తీసుకుంటున్నారు. ఈ సినిమా గురించి డిస్కస్ చేసేందుకు చెన్నై వెళ్లిన అనిల్ నయనతారను కలిసి ఆమెను ఒప్పించి వెంటనే ఒక ప్రమోషన్ వీడియో కూడా చేయించారు. ప్రమోషన్స్కి దూరంగా ఉండే నయన్తో సినిమా స్టార్ట్ అవ్వకముందే ఒక వీడియో చేయించడంతో అనిల్ను అందరూ అప్రిషియేట్ చేశారు. అదే సమయంలో నయనతారను ట్రోల్ చేస్తూ ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంతకుముందు చిరంజీవితో సైరా, గాడ్ ఫాదర్ చిత్రాల్లో నటించిన నయనతారకు ఈ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది. డబ్బు ఎక్కువ ఇచ్చారని ముందు నుంచే ప్రమోషన్స్ చేస్తున్నావా అంటూ కొందరు నెటిజన్లు నయనతారను ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా తమిళ నెటిజన్ల నుంచే ఆమెపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటి వరకు తమిళ సినిమాలకు సంబంధించి ప్రమోషన్స్లో పాల్గొనని నువ్వు తెలుగు సినిమాకి షూటింగ్ స్టార్ట్ అవ్వకముందే ఎలా ప్రమోషన్స్ చేస్తున్నావు? నీకు తెలుగు సినిమాలు ఇంట్రెస్ట్ ఉంటే టాలీవుడ్కి వెళ్ళిపో, ఇక్కడెందుకున్నావు అంటూ తీవ్ర పదజాలంతో నయనతారను విమర్శిస్తున్నారు. దీనిపై స్పందించిన నయనతార, ప్రమోషన్స్కి వెళ్ళాలా వద్దా అనేది అది నా వ్యక్తిగత విషయం. నాకు ఎలా వీలవుతుందో అలా చేసుకునే అవకాశం నాకుంది. ఈ విషయంలో మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అయినా ఇలాంటి అనవసర విషయాల గురించి మాట్లాడి నా టైం వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు అంటూ మరో ప్రశ్నకు ఆస్కారం లేకుండా ఘాటుగా సమాధానమిచ్చింది నయనతార.